వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. టుడే టాపిక్ వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. సో ఈ మధ్య కాలంలో మనం చాలా వింటూనే ఉన్నాం. అండ్ అలాగే మనకి హైకోర్టు కూడా దీనికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇదే అంశం మీద ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సందీప్ సిద్ధాబత్తుల, హైకోర్టు అడ్వకేట్ గారు. నమస్తే సందీప్ గారు. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. అండ్ ఇవి దారి తీసి చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. సో అయితే అసలు మన టాపిక్ ఏంటంటే ఈరోజు భర్త లేదా భార్య ఎక్స్ట్రా మ్యారిటల్ ఆ యొక్క రిలేషన్షిప్లో ఉండి అపోజిట్ పర్సన్ని వదిలేస్తే లేకపోతే వదిలేయాలి అనుకున్నప్పుడు వారికి ఎటువంటి శిక్ష ఉంటుంది అండ్ దీని ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి సందీప్ గారు? సో బేసికల్లీ అండి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఇప్పుడు కాదు, చాలా కాలంగా ఉన్నదే. కానీ ఇప్పుడు ఏంటంటే మనకున్న ఈ సోషల్ మీడియా కావచ్చు, టెక్నాలజీ బట్టి బయటికి వస్తున్నాయి బాగా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని కూడా బయట సొసైటీ కూడా వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దే ఆర్ వెల్కమింగ్ ఇట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక కపుల్ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ భార్య ఉండంగానే వేరొక ఆవిడతో వాళ్ళు చేసే రీల్స్ కావచ్చు, లేదంటే కనుక మీడియాకి వెళ్తాం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి వన్ సెక్టర్ ఆఫ్ పీపుల్ వాళ్ళని లైక్ చేస్తున్నారు. సో ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దిస్. ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి 2018 నుంచి ఇది ఒక క్రైమ్ లాగా క్రైమ్ కాదనమాట. అంటే ఏం చేశారంటే 2018లో సెక్షన్ 497 అనేది తీసేస్తాం జరిగింది. సో ఆ రోజు నుంచి ఇట్ ఈస్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అనమాట. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏమని చెప్పారంటే దే ఆర్ మేజర్స్, దే కెన్ హ్యావ్ దేర్ అఫైర్స్, దే నో వాట్ దే కెన్ అని చెప్పి తీసేస్తాం అనేది జరిగిందనమాట. ఫ్రమ్ దెన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ క్రైమ్ కాదు కాబట్టి మీరు అనవసరంగా ఒకవేళ ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మీ పార్ట్నర్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని తెలిసినప్పుడు మీరు ఇక్కడ 2 థింగ్స్ జరుగుతున్నాయండి. ఏం చేస్తున్నారు, ఎయిదర్ వీళ్ళు సూసైడ్ లాంటివి ఏదైనా చేసుకుంటున్నారు, లేదు అంటే కనుక వాళ్ళని చంపడం ఏదైనా చేస్తున్నారు. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే దే ఆర్ థింకింగ్ దట్ దే కెన్ జస్టిఫై దిస్ ఇన్ ద కోర్ట్ యాజ్ దిస్ ఇస్ అ క్రైమ్. బట్ కోర్ట్ అనేది దాన్ని క్రైమ్ లాగా చూడట్లేదు ఇప్పుడు. కాబట్టి స్టాప్ డూయింగ్ దాట్, అది ఆపేయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే ఓకే, మీకు ఏ వయసులో అయినా సరే వీళ్ళ మీద ఇంట్రెస్ట్ పోవచ్చు, లేదంటే వేరే ఒకళ్ళ మీద లవ్ కలగచ్చు, దిస్ ఈజ్ ఫైన్ యాజ్ యువర్ అడల్ట్. కానీ ఇన్ దాట్ కేస్ మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే మీ పార్ట్నర్తో ఫస్ట్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ దెమ్, టెల్ దెమ్ ద మ్యాజిక్ హ్యాస్ బిన్ గాన్, చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా డివర్స్ తీసుకొని దెన్ గో విత్ సమ్వన్ యు లైక్. అంతేకాని వాళ్ళు ఉండంగానే వాళ్ళకి అన్యాయం చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాం అనేది కరెక్ట్ కాదు అది. సో ఇట్లా చేసినప్పుడు మీ పార్ట్నర్ కనుక ఇట్లా చేస్తే దెన్ యూ హ్యావ్ ఏ సొల్యూషన్ యాజ్ వెల్ ఫర్ దిస్. యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ హిమ్. ఏమని, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్, ఫస్ట్ థింగ్ యూ కెన్ గో విత్ ద డివర్స్. మనం ఆల్రెడీ అనుకున్నాము అడల్టరీ విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. యూ హ్యావ్ దిస్ గ్రౌండ్ ఫర్ ఫైలింగ్ ఏ డివర్స్, దానికి వెళ్ళచ్చు. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల మీరు గనక మెంటల్ ప్రెషర్ తీసుకుంటే, మీ మెంటల్ పీస్ దెబ్బతింటే, దెన్ యూ కెన్ ఆల్సో ఫైల్ ఏ కేస్ ఆన్ హిమ్. అతని వల్ల నేను ఇంత అనుభవించాను, మానసిక క్షోభ పడ్డాను అని చెప్పి అతని మీద కేసు వేస్తానికి కూడా ఉంటుందన్నమాట. సో అట్లా చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఫర్ మెయింటెనెన్స్. అతని దగ్గర నుంచి అతను నన్ను ఇట్లా అన్యాయం చేసి నన్ను ఇట్లా వదిలేస్తే నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పి మీరు ఆ కోర్టుకి అనేది వెళ్ళొచ్చు ఖచ్చితంగా. సో అది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ మీడియా, బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ యూట్యూబ్ ఛానల్స్ అనమాట. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు, మీరు ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయిన కపుల్ని ముందు స్టూడియోస్కి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేసి ఇవి మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వర్ నాట్, బయట వాళ్ళకి వాళ్ళు ఏమీ ఆదర్శం కాదు. సో వీళ్ళని చూసి ఇంకో 10 మంది వస్తారు బయటికి, అది సొసైటీకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ప్లీజ్ స్టాప్ డూయింగ్ దాట్.
ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ పార్ట్నర్ ఎంత మెంటల్ ఎగోని తీసుకుంటారనేది మనకి తెలియదు అది. కాబట్టి ప్లీజ్ స్టాప్ డూయింగ్ దాట్. అండ్ ఆల్సో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, జస్ట్ టాక్ విత్ యువర్ పార్ట్నర్. అది ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. దెన్ యూ కెన్ గో విత్ ఎనీ వన్. ఈవెన్ వాళ్ళు కూడా డివోర్స్ ఇట్లా నీతో ఉండలేను అని చెప్పి డివోర్స్ ఫైల్ చేస్తానని చెప్పి అంటే వాళ్ళు ఏం అడ్డు పెట్టరు. సో మేక్ ఇట్ ఎస్ సింపుల్ వే అని చెప్పి చెప్తాను అనమాట. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ లీగల్.